అసలు సిఎన్జి బైక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశామా? నేనైతే అస్సలు లేదు. కానీ బజాజ్ కంపెనీ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసింది అండ్ వరల్డ్ ఫస్ట్ సిఎన్జి బైక్ను లాంచ్ చేసింది. అదే బజాజ్ ఫ్రీడమ్ 125. కానీ ఈ బైక్ విషయంలో చాలామందికి కొన్ని డౌట్స్ అలాగే కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు సిఎన్జి బైక్ సేఫేనా? సిఎన్జి బైక్లో పికప్ ఉంటుందా? అన్నిటికీ మించి సిఎన్జి బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది? అసలు ఈ బైక్ కొనాలా వద్దా? వీటన్నిటికీ ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు మీ అందరితో నేను ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. తెలుగులో ఆటోమొబైల్లో మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నాం. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ బజాజ్ ఫ్రీడమ్ 125. అసలు సిఎన్జి సేఫేనా? 100% సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇదేదో కొత్తగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అయితే కాదు. ఆల్రెడీ చాలా కార్స్ అండ్ ఆటోస్లో కూడా మనం ఈ సిఎన్జి ఫ్యూయల్ని వాడడం జరుగుతుంది. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి దీంట్లో 2 kg సిఎన్జి సిలిండర్ ప్రొవైడ్ చేసింది బజాజ్ కంపెనీ. అది కూడా నీట్గా సీట్ కింద ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఈ సిలిండర్ యొక్క వెయిట్ వచ్చేసరికి 18 kgs వరకు ఉంటుంది. సో ఇంత వెయిట్ని హోల్డ్ చేయడం కోసం మనకి స్ట్రాంగ్ చాసిస్ అయితే కావాలి. అందులో భాగంగానే బజాజ్ కంపెనీ ఈ బైక్లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది బయటికి కూడా కనపడుతుంది గ్రే కలర్లో. సో ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ వల్ల కేవలం మెకానికల్ సపోర్ట్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా బాగుంటుందని చెప్పి కూడా బజాజ్ కంపెనీ చెప్తోంది. అఫ్ కోర్స్ ఈ బైక్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చే ముందు చాలా టెస్ట్లు అయితే చేశారు సేఫ్టీ పరంగా. ఈవెన్ మీరు క్రాష్ అయినా, ఒకవేళ బైక్ ఎప్పుడైనా పొరపాటున యాక్సిడెంట్ అయినా కూడా ఎలాంటి సిఎన్జి గ్యాస్ అనేది లీక్ అయ్యే అవకాశం అయితే లేదు. డిజైన్ విషయానికి వస్తే రెగ్యులర్ కమ్యూటర్ డిజైన్ బైక్ లాగా అనిపించదు, కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. టాప్ అండ్ మిడ్ వేరియంట్స్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు, రేర్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ మాత్రం బల్బ్ టైప్ ఇచ్చారు. టాప్ అండ్ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్కి ప్రొటెక్షన్ కవర్స్ ప్రొవైడ్ చేశారు. ఇక సీట్ విషయానికి వస్తే దీంట్లో సింగిల్ పీస్ లార్జ్ సీట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరే అబ్జర్వ్ చేయొచ్చు, సీట్ చాలా పెద్దగా కనపడుతుంది. దీనికి రీజన్ ఏమిటంటే ఈ బైక్ సిఎన్జితో నడుస్తుంది కదా. సో పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి కేవలం 2 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. సో పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో అక్కడ నుండే మనకి ఈ సీట్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సీట్ కుషనింగ్ వచ్చేసరికి స్లైట్గా హార్డర్ సైడే ఉంది, బట్ ఎక్కడా డిస్కంఫర్ట్గా అయితే అనిపించదు. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 825 mm. సో పేపర్ మీద చూడగానే సీట్ హైట్ మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది, బట్ బైక్ మీద కూర్చోగానే మీకు ఆ ఫీల్ అయితే ఉండదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ బైక్ యొక్క సీట్ లేఅవుట్ అలా ఉండడమే. సో షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, మరీ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మరీ మీరు 5.5 కన్నా తక్కువ ఉంటే మాత్రమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే దీంట్లో వైడ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకు ఆల్మోస్ట్ రిలాక్స్డ్ రైడింగ్ స్టాండ్స్ ఉంటుంది, టిపికల్ కమ్యూటర్ బైక్ లాగానే. సో రైడింగ్ స్టాండ్స్ పరంగా కూడా ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. అంతేకాదు ఒక చిన్న సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే మీకు కలుగుతుంది ఆలోచిస్తే. అది కూడా అదేమిటంటే మీరు లిటరలీ సిలిండర్ పైన కూర్చొని ఉంటారనమాట రైడ్ చేసేటప్పుడు. అది తప్ప మీకు ఇంకా ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, అది కూడా మీకు ఆ బ్రెయిన్లో ఆలోచన వస్తేనే. దీంట్లో 124.58 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది సిఎన్జితో పాటు పెట్రోల్తో కూడా వర్క్ అవుతుంది. అండ్ ప్రైమరీ ఫ్యూయల్ అయితే సిఎన్జి అనే చెప్పొచ్చు. సో సిఎన్జి ఫ్యూయల్తో వర్క్ అవ్వడం కోసం ఎఫెక్టివ్గా బజాజ్ కంపెనీ ఇంజన్లో స్లైట్గా ట్యూనింగ్ పరంగా కూడా చేంజెస్ చేయడం అయితే జరిగింది. ఉదాహరణకి మనము సిలిండర్ హెడ్ తీసుకున్నా, వాల్వ్ మెటీరియల్ తీసుకున్నా కూడా సిఎన్జి క్యారెక్టరిస్టిక్స్ సూట్ అయ్యేటట్టు దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 9.5 HP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 9.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు నడిపేదాన్ని బట్టి సిఎన్జి మోడ్లో కావాలంటే సిఎన్జి మోడ్లో నడపచ్చు, లేదా పెట్రోల్లో కావాలంటే పెట్రోల్లో కూడా మోడ్లోకి మీరు పెట్టుకొని ఈ బైక్ని రైడ్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కమ్యూటర్ పర్పస్కి అలాగే మైలేజ్ బాగా ఇచ్చేకి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. సో దానికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ ఉంటుంది, మరీ ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ పవర్ డెలివరీ అయితే లీనియర్గానే ఉంటుంది. సిఎన్జి మోడ్లో పికప్ కొంచెం స్లైట్గా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే సిఎన్జి యొక్క ఫ్యూయల్ నేచరే అది. అదే మీరు కొంచెం పికప్ కావాలి, కొంచెం స్పీడ్ వెళ్ళాలి అనుకుంటే పెట్రోల్ మోడ్లోకి వెళ్ళాలి. బట్ పెట్రోల్ మోడ్లో వెళ్ళినప్పుడు మైలేజ్ కూడా తగ్గుతుంది. మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే మనకి డైలీ కమ్యూటర్ పర్పస్కి తగ్గట్టు లీనియర్గా ఉంటుంది.
ఇక రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఫ్రంట్లో టెలిస్కోపిక్, రేర్లో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. సస్పెన్షన్ ట్యూనింగ్ స్టిఫర్ సైడే ఉంది. ఎస్పెషలీ పెద్ద పెద్ద గుంతల్లో వెళ్ళినప్పుడు చాలా హార్డ్గా అనిపిస్తుంది. బైక్ వెయిట్ 149 kgs. నాకు నడిపేటప్పుడు ఎక్కడా హెవీగా అయితే అనిపించలేదు. ఆల్రెడీ చెప్పాను కదా, టాప్ ఎండ్ వేరియంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు, రేర్లో వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. బ్రేక్స్ అయితే ఓకే. మిడ్ అండ్ బేస్ వేరియంట్లో వచ్చేసరికి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ మనకి డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఇచ్చారు. నా వరకు అయితే నేను డిస్క్ బ్రేక్ వేరియంట్ని ప్రిఫర్ చేస్తాను. ఫ్రీడమ్ 125లో ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ని ఇందాక నేను చెప్పినట్టు 2 మోడ్స్లో రైడ్ చేయొచ్చు. దట్ ఈస్ సిఎన్జి మోడ్, అలాగే పెట్రోల్ మోడ్. సో మోడ్ను బట్టి మైలేజ్ అనేది వేరీ అవుతుంటుంది. అండ్ సిఎన్జి కెపాసిటీ వచ్చేసరికి ఈ బైక్లో సిలిండర్ది 2 kgs, అదే పెట్రోల్ వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 2 liters అనమాట. అండ్ సిఎన్జి మోడ్లో మీకు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అనమాట ఈ బైకు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సిఎన్జి కొట్టించేటప్పుడు అంటే ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు ప్రెజర్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 200 bar ప్రెజర్ మెయింటైన్ చేయాలి, అప్పుడే మీకు మంచి మైలేజ్ని ఇస్తుంది. మీరు ఈ బైక్లో ఈ సిఎన్జి యొక్క ప్రెజర్ని కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి ట్యాంక్ దగ్గర ఆ ప్రెజర్ మీటర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు మినిమం ఉండాల్సిన ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ డీసెంట్గా రైడ్ చేస్తే సిఎన్జిలో 1 kgకి మినిమం 90 kilometers నుండి 100 kilometers వరకు కూడా మైలేజ్ వస్తుంది. అదే మీరు పెట్రోల్లో అయితే మీరు రైడ్ చేసేదాన్ని బట్టి లీటర్కి 55 నుండి 60 kilometers వరకు మైలేజ్ని ఇస్తుంది. సిఎన్జి టు పెట్రోల్, అలాగే పెట్రోల్ టు సిఎన్జికి చాలా ఈజీగా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్ సహాయంతో చేంజ్ చేసుకోవచ్చు. సిఎన్జి టు పెట్రోల్ మారడానికి అస్సలు టైం తీసుకోదు, కానీ పెట్రోల్ టు సిఎన్జి మోడ్లో మారడానికి కొన్ని సెకండ్స్ టైంని తీసుకుంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద కూడా చూసుకోవచ్చు. ఫ్రీడమ్ 125లో ఎల్సిడి డిస్ప్లే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇది డేట్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని చూపిస్తుంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 బైక్ని 3 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. బేస్ వేరియంట్ అనంతపూర్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,15,000 వరకు ఉంది. అదే మిడ్ వేరియంట్ తీసుకుంటే ₹1,20,000 వరకు ఉంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ ఈరోజు మనం రివ్యూ చేస్తున్న బైక్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ ఇదైతే మనకి ₹1,38,000 వరకు పడుతుంది. అండ్ ఈ 3 వేరియంట్స్లో డిఫరెన్స్ ఏమిటో నేను ఇందాకే ఆల్రెడీ మీకు చెప్పాను. సో నేను దాని గురించి మళ్ళీ చెప్పడం లేదు. అండ్ ఫైనల్గా ఈ బైక్ ఎందుకు కొనాలి, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మెయిన్గా మీరు ఉండే కండిషన్ని బట్టి, మీరు ఉండే ప్లేస్ని బట్టి కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, అక్కడ ఎక్కువగా సిఎన్జి అనేది మీకు దొరకదు. అలాంటి చోట ఈ బైక్ కొనడంలో అర్థం లేదు. అంతేకాదు మీరు లాంగ్ జర్నీస్ ఎక్కువగా వెళ్తుంటారు, మీరు హైవేస్లో మీరు ఎక్కువగా టూరింగ్ పర్పస్కి వెళ్తుంటారంటే కూడా ఈ బైక్ మీకు సెట్ కాదు. అలా కాదు, నేను సిటీలో ఉంటాను, డైలీ 50 to 60 kilometers నేను బైక్ మీద రైడ్ చేస్తుంటాను అండ్ సిఎన్జి కూడా మనకి బాగా దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది అడ్వాంటేజ్ అని చెప్పాలి. కాకపోతే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఈ బైక్ ప్రైస్ వచ్చేసరికి ఇందాకే చెప్పాను కదా, టాప్ ఎండ్ వేరియంట్ ₹1,38,000 అని. సో మెయిన్గా ఈ బైక్ కొనేది కూడా మైలేజ్ని దృష్టిలో పెట్టుకునే కొంటుంటాం. మీరు అదే ప్రైస్ ఒకవేళ నాకు తక్కువ ఉంది అనుకుంటే మీరు బజాజ్ ప్లాటినా అనే బైక్ ఉంది ఇదే కంపెనీలో, అది మీకు ఆల్మోస్ట్ 90,000 అంతా వస్తుంది. సో ఆ బైక్ కూడా లీటర్కి 70 kilometers వరకు మైలేజ్ ఇస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే రీసెంట్గా పెట్రోల్తో పాటు సిఎన్జి రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లోనే తీసుకోండి, సిఎన్జి కేజీ వచ్చేసరికి ₹83 ఉంది. సో మీకు ఆ 40,000 to 50,000 ప్లాటినాకి దీనికి డిఫరెన్స్ మీరు మాడేదాన్ని బట్టి సేవ్ అవుతుంది. కానీ తక్కువ తిరిగేది ఉద్దేశం ఉంది, నాకు ఎక్కువ మైలేజ్ కావాలంటే ఇప్పటికీ మీరు 100cc బైక్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.